వాళ్ళు అదే పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏదైతుందో నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పి అంటున్నాను. మా ఇద్దరు రాజకీయ ప్రవేశం ఒకటే కేసు జరిగింది. మా ఇద్దరు రాజకీయ ప్రవేశం ఒకే కేసు జరిగింది 83లో. వారు నాపై ఉండే అభిమానంతో ఏదైతుందో నాకు చేయూతలు ఇచ్చిండు. నాకు చేయూతలు ఇచ్చిండు అని చెప్పి అంటున్నా. నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాదు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యత అప్పగించి ఇవాళ ఈ తెలంగాణ కంటకుని రేవంత్ రెడ్డి దించడం అనే ఒక బాధ్యతలు ఏదైతుందో నాకు పాత్ర ఇచ్చినది. వీళ్ళ రాష్ట్రం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు ఆయన, అది మాయమైపోయింది. నేను పోయినట్టే కాంగ్రెస్ మాయమైంది. నా అటువంటి వాడు బయట వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందే? ఇది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ఏంది ఇక్కడ ఉన్నది? రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పాపంగా ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ ఏదో నేను ఇంత పార్టీని దీన్ని ఇంత బాగు చేస్తా అని చెప్పి వస్తే ఆమెను కూడా ఏదైతుందో ఇవాళ బలి తీసుకున్నాడు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అమ్మ అంటున్నాను. మరి దయచేసి వీళ్ళందరం కూడా వీళ్ళు ఉన్న పరిస్థితులు చూస్తుంటే వీళ్ళ మొన్న సర్వే వచ్చింది. 119లో 84, 86 గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ. అందులో మీ సార్ కూడా ఉన్నాడు లక్ష్మీనరసింహరావు గారు. కానీ ఈ సంబరం సరిపోదు. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎన్నొస్తాయో తెలియదు. ఈ కుట్రలు కుతంత్రాలను అడ్డుకొని ఏదైతుందో మనం మరింత బలోపేతం కావాలి. ఇవాళ మనం ఉన్నటువంటి ఒక బలం ఏదైతుందో దీన్ని సుస్థిరపరచుకోవాలి. ఉన్న బలాన్ని మనం సుస్థిరపరచుకోవాలి, మరింత బలోపేతం కావాలని చెప్పంటాడు. వీళ్ళు మరింత బలోపేతం కావాలి. ఆ దిశగా ఏదైతుందో మనం ముందు పోవడానికే ఇవాళ ఈ సభ్యత్వ నమోదం అని చెప్పంటాం. ఈ సభ్యత్వ నమోదు అనేటువంటి ఒక భావన మన ప్రతి ఓటర్ని కలిసే అవకాశం మనకు కలిగిస్తుంది. ఊరికే మెంబర్షిప్ అట్లా పోయి ఇట్లా ఒట్టి 10 రూపాయలని కాదు. మన పార్టీ ఆలోచన విధి విధానాలను తెలియచేయాలి. వీళ్ళ గతంలో మనం ఏం అందించినాం,